కూర్చుంది. ఒకటి లాగుతుంది. చేప పడింది. జిలేబీ అనమాట, ఇది జిలేబీ అంటారు ఇక్కడ. హాయ్, హలో, నమస్తే ఫ్రెండ్స్. మేమైతే ఈరోజు అయితే షికార్కి అయితే వచ్చాము ఫ్రెండ్స్, చేపలాటకి. చూస్తున్నారు కదా, నేను మా అబ్బాయి అయితే వచ్చాము. మా అబ్బాయి అయితే తూ మీద కూర్చోన్నాడు. చూడండి, మేమైతే పొలాల్లోకి వెళ్ళే చిన్న కాలం ఫ్రెండ్స్ ఇది. చూస్తున్నారు కదా, ఒక తూము దగ్గరికి అయితే వచ్చున్నాము. ఇప్పుడు ఈ కాలువలు అయితే మేమైతే ఏట చేస్తాం అనమాట. ఏమేమి చేపలు పడతాయనేది మీరైతే చూడండి. మనమైతే ఇంకైతే వీడియోలకైతే వెళ్ళిపోదాం ఫ్రెండ్స్, లేట్ చేయకోకుండా. చూడండి ఫ్రెండ్స్, ఇవైతే గ్యాలప్ షోలు అనమాట. చూస్తున్నారు కదా, 3 గ్యాలప్ షోలు అయితే తెచ్చాము. ఇంకా వచ్చి డబ్బాలు అయితే తెచ్చానమాట. డబ్బాలు చెప్పిరా, ఇవి వచ్చి డబ్బాలు అనమాట. ఇట్లా కూడా గేలాలు ఉంటాయి, ఇట్లా కూడా వేస్తాము. చూస్తున్నారు కదా, ఇట్లా కూడా ఎర్రలు కుట్టి ఆటలు కడేస్తే చేపలు అయితే ఇరుక్కుంటాయి అన్నమాట. ఇట్లకైతే చూడండి, గేలాలు చూస్తున్నారు కదా. ఇవైతే వదిలేస్తాం ఫ్రెండ్స్. ఇవైతే మామూలుగా పట్టుకోవాలన్నమాట. శివలు అయితే ఇవైతే మామూలుగా పట్టుకొని మనం యాడ్ చేయాలి. ఇవైతే నీళ్ళలో వదిలేస్తాం. చూడండి ఫ్రెండ్స్, గేలం అయితే గుట్టు అయితే వేస్తున్నాడు అన్నమాట. గేలం అయితే వేసాడు. చూడండి, ఒక గేలం అయితే వేసాడు. ఇంకా చేప లాగినప్పుడైతే మనకి ఏం చేప లాగద్దు అనేది చూద్దాము. గేలంకి అయితే కుట్టాడు ఫ్రెండ్స్. చూడండి, డబ్బా గేలాలన్నమాట ఇవి. రెండిట్లకైతే కుట్టాడు. ఇప్పుడైతే వేస్తున్నాడు. ఇక్కడ ఒకటి వేసాడు, ఇంకోటి ఆడేస్తావా? సరే పో. అక్కడ వేస్తాడంట ఒక గాలం. ఇంకా మిగతా గాలాలు కూడా వేసేయాలన్నమాట. అక్కడ ఒక గేలం వేసాడు ఫ్రెండ్స్. మాకు చూడండి, అక్కడ ఒకటి వేసాడు అనమాట. ఇప్పటికైతే 2 వేసాము, మిగతా గేలాలు కూడా వేసేస్తాము. నేనైతే ఒక గేలాన్ని వేస్తున్నాను ఫ్రెండ్స్. ఇక్కడ వేసాను. ఇది లాగిన తర్వాత అయితే మీకు చూపిస్తాను. చూడండి ఫ్రెండ్స్, చేప అక్కడికి వచ్చింది. చేప పడింది. జిలేబీ అనమాట, ఇది జిలేబీ అంటారు ఇక్కడ. పెద్దదైతే పైలట్ అంటారు ఫ్రెండ్స్. మామూలుగా అయితే ఇది చిన్నది. ఫస్ట్ చేప అయితే మా పైలట్ దానివల్ల ఆగుతుంది. వేసి ఇది తింది తీసే చెక్కోవాలి. ఫస్ట్ చేప ఫ్రెండ్స్ ఇది. ఒక చేప అయితే పడింది. చెక్కుని తెస్తా. చెక్కుని ఖాళీగా ఉంది. మొదటి చేప అయితే పట్టామన్నమాట. నీళ్ళలో పెట్టేసి చేప అయితే లాగుతుంది. చూడండి ఫ్రెండ్స్, బుడగలు ఇచ్చింది. లాగుతుంది చేప అయితే పడిపోయింది ఫ్రెండ్స్. చిన్న చేప అనమాట. చిన్న చేప పడింది. కొరమైన పిల్ల ఫ్రెండ్స్, ఇది చిన్న కొరమైన పిల్ల అనమాట. చూసారు కదా, కొరమైన పిల్ల అయితే పడింది అనమాట. మామూలుగా చేప అయితే ఒకటి శివుని లాక్కెళ్తుంది, వెళ్ళిపోయింది అనమాట. నేను పట్టుకునే లోపలే వెళ్ళిపోయింది. చేప
ఇప్పుడైతే గాలం వేసాను ఫ్రెండ్స్. ఒకటే ఊపితో ఈ తూములోకైతే లాక్కెళ్ళింది చేప. బుడగలు వస్తున్నాయి కదా అక్కడ, చివనైతే లాక్కెళ్ళింది. మరి బయటకైతే వస్తుందో రాదో తెలీదు. తూములోకైతే వెళ్ళిపోయింది. చూస్తాము, యువతలకి ఏమన్నా వస్తుందో లేకపోతే అవతలకి ఏమన్నా వస్తుందో తిరుగుతుంది కదా. తిరిగిన తర్వాత ఒకవేళ బయటకు వస్తే మాత్రం తీస్తాము. మరి చేప దాంట్లోనే ఇరుక్కో ఉంటుంది అని అనుకుంటున్నాను నేనైతే. చూడాలా వస్తుందో రాదో. మేమైతే ఇంకో దగ్గరకు వచ్చాము ఫ్రెండ్స్, ఇంకో ప్లేస్కి వచ్చాము. చూడండి, వెనక నీళ్ళ ట్యాంక్ కనపడుతుంది కదా, చూడండి. అగో మా అబ్బాయి అయితే ఒక శివ ఎత్తుకెళ్తున్నాడు. ఇంకొక శివ అయితే లేదు. మొత్తం 3 శివలు తెచ్చాము. ఒక శివ అయితే తూములోకి లాక్కెళ్ళింది చేప. అదేం చేప తెలీదు. మేమైతే ఇట్లా వచ్చేసాము. చూడండి, చూస్తున్నారు కదా. వేరే ప్లేస్కి అయితే వచ్చేసాము. ఇప్పుడు ఉండేది మా దగ్గర అయితే 2 శివలు ఉన్నాయి. మిగతా ఏంటంటే డబ్బా గాలాలు అయితే వేసున్నాయి అనమాట. ఇక్కడ వచ్చి వేసాము. ఇంకా ఇక్కడ చేపలు పడితే మాత్రం ఇంకా ఇంటికైతే తీసుకెళ్తాం అనమాట. ఇంకా ఇక్కడ నుంచి చేపలు పడతాయి లేదనేది కూడా మీరు కూడా చూడండి. అక్కడ ఏదో చేప పడిందంట ఫ్రెండ్స్, డబ్బా గాలంకి. చూద్దాము ఏం చేపరా. కొరమేనా పడిందంట. చూడండి, కొరమేన పడిందంట. బుడద ఇదంతా చిన్నదేనే. చూడండి, డబ్బా గాలంకి అయితే ఇది పడిందనమాట. చూడండి, అన్నీ సన్న సన్న చేపలు వచ్చేసి ఉండే కొరమేన పిల్లలు ఎక్కువ. తెలుగు అసలు ఇంకా అదే కదా, నేను ఇంకా ఎగరతాంది ఎగరతాను అనుకుంటున్నా. డబ్బా కనుకుంటే ముంచేసింది. డబ్బా ఏముంది కనిపించిందే నాకు కనపడలేదంటే ఒకటే. అదే ఈవిడకి వచ్చేసింది అది ఆవిడేస్తే. చూడండి ఫ్రెండ్స్, కొరమేన అయితే పడింది. కొరమేన పిల్ల అనమాట. చూసారు కదా, డబ్బాకైతే ఈ చేప పడింది. మిగతా ఏంటంటే మనకి అక్కడ పడింది అయితే గాలంకు పడ్డాయి అనమాట. ఇంకా చూద్దాము ఇంకా ఎన్ని పడతాయో. గాలం అయితే వేస్తున్నాను చూడండి. గాలం వేసాను అనమాట. చేప రావాలి మనకి. చేప చూడండి ఇంకా రాలేదు. టేయంగానే వచ్చేయాలి చేపలు. అంటే మామూలుగా ఎక్కువగా ఉంటే వచ్చేస్తాయి, కాకపోతే ఎక్కువ లేనట్టున్నాయి చేపలు. చూడండి, ఇప్పటికీ గలిపెట్టలేదు. ఇంకా ఏం రాలేదు. వచ్చేసింది చూడండి ఫ్రెండ్స్, ఇదైతే 1.5 కిలో పైన ఉంటుంది. తీరేసింది క్యాట్ పీస్ ఇది. చూడండి, ఇది పడింది. తీసి చూడండి ఫ్రెండ్స్, 1.5 కిలో పైన ఉంది ఇది. చూసారు కదా, ఏదన్నా కొరమైన ఏదన్నా పడుతుంది అనుకుంటే క్యాట్ పీస్ లాగింది. ఇదైతే మామూలుగా అయితే వదిలేయాల. లాగట తీసి అయితే వదిలేయాలన్నమాట. ఇదైతే కూరకైతే మనకైతే పనికిరాదు. పట్టుకోదండి, పట్టుకో. చూసా చూడండి, సరే ఏసీ నెలలో ఏసీలు ఇంకా కొడుతుంది అది. ఏడే వదులుతావా? వదిలి ఆ పక్క వదిలి. ఆ కాళ్ళు అయితే వేసేసాడు అన్నమాట. ఆ గ్యాలను తీసి మళ్ళీ వేస్తాము. మాకు బడ్డా చేపలు అయితే ఇవి ఫ్రెండ్స్. చూడండి, పొద్దుపోయింది. ఇంకైతే మేమైతే ఇంటికైతే బయలుదేరుతాము. ఇటు తీసుకురా, ఎత్తుకోరా, ఇటు అక్కడ పోస్తాము.
కింద పోయి చూడండి, ఈ పడ్డాయి అన్నమాట. 11 గంటలకు వచ్చాయి చూడండి. ఈ పడ్డాయి, కొన్ని చేపలు పడ్డాయి కానీ అవి పడేయాల్సి వచ్చింది. చూడండి, క్యాట్ పీసులు మామూలుగా చూశారు కదా, ఒక పెద్ద క్యాట్ పీసు అలాంటి 2 పడ్డాయి. చూడండి, ఇవి అయితే పడ్డాయి అన్నమాట. ఎగరుతూ ఉంది. ప్రస్తుతానికైతే ఈ పడ్డాయి ఫ్రెండ్స్. ఒక చివనైతే ఎత్తుకెళ్ళింది, చూశారు కదా. ఇవి అయితే పడింది. మొన్న ఒక రోజు అయితే బాగా ఎక్కువ పడ్డాయి. కొరమేన్లు కూడా పెద్దవి పడ్డాయి అన్నమాట. ఇది చూడండి, చచ్చిపోయింది. చూడండి, ఇదైతే చచ్చిపోయింది అనమాట. ఇవన్నీ కొరమేన్ పిల్లలే, చూశారు కదా అన్నమాట. ఇంకైతే పొద్దుపోతుంది, మేమైతే బయలుదేరాలా. ఒక బడ్డా చేపలు అయితే చూశారు కదా ఫ్రెండ్స్, పడింది అయితే అవేను. ఇంకా పడ్డాయి కానీ అవైతే క్యాట్ పీసులు పడ్డాయి. అవైతే మాకు పార్క్ అయితే పనికిరావు అనమాట. ఒక గాలం అయితే తూములో తీసుకెళ్ళింది, దాన్ని కూడా వీడియో తీలేపాను. చూడండి, పొద్దు అయితే పోయింది, అసలు చీకటి పడిపోతుంది ఫ్రెండ్స్. మేమైతే ఇంకైతే ఇంటికైతే బయలుదేరేస్తాము. చూస్తూ ఉండండి, మన ఛానల్ చూస్తూ ఉండండి ఫ్రెండ్స్. మీరు మన ఛానల్ సపోర్ట్ చేయండి, ఎందుకంటే మన ఛానల్లో మంచి మంచి వీడియోలు కొన్ని ఉంటాయి చూడండి ఫ్రెండ్స్. ఎందుకంటే మన ఛానల్లో అన్ని రకాల వీడియోలు ఉంటాయి ఫ్రెండ్స్, ఒక రకమైన కాదు. అంటే పార్టీలోటి కావచ్చు, జనవరి 1 కావచ్చు, భోగి వీడియోలు కావచ్చు, అలాగే డ్యాన్స్ వీడియోలు అన్నీ ఉంటాయి మన ఛానల్లో. చూడండి, ఇంకైతే పొద్దుపోయింది మాకైతే. మేమైతే ఇంటికైతే బయలుదేరేస్తున్నాం. ఈ వీడియో ఇంతవరకే ఫ్రెండ్స్.